దేవి జీవితాన్ని మీరు గమనించండి. అంత గొప్ప వరం పొందింది, కన్యాపుత్రుణ్ణి కంది. కన్యాపుత్రుణ్ణి కన్నానన్న బెంగ కడుపులో ఉండిపోయి కొడుకును వదిలేశాడే ఏమైపోయాడో అన్న బెంగ పాండురాజుకి భార్యనయ్యానని సంతోషించింది. అయ్యో మాద్రి సవతిగా వచ్చిందని మళ్ళీ ఏడిచింది. పోనీలే అని సరిపెట్టుకుని ఇద్దరూ కలిసి సంతోషంగా భర్తని అనువర్తించారు. ఇంత గొప్పవాడని ఆ పాండురాజుకి శాపం వచ్చింది. అయ్యో పాండురాజుకి శాపం వస్తే వచ్చింది, కానీ మళ్ళీ దేవతల యొక్క అనుగ్రహంతో ఇంత గొప్ప కొడుకుని కన్నానని సంతోషిస్తోంది. తర్వాత ఏమవుతుందో చూద్దరు. కానీ ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు గారు పుట్టారు అని తెలిసింది. పాండురాజుకి కొడుకు పుట్టాడు అన్న వార్త ధృతరాష్ట్రుడికి వెళ్ళింది, హస్తినాపురానికి. గాంధార్ అనుకుంటోంది తోడికోడలు కదండి, విశాల హృదయం లేనప్పుడు. కాబట్టి ఆవిడనుకుంది, చూశారా అన్నీ రక్షించేస్తాయి అనుకోవడానికి ఏముండదు. ఒక్కొక్కసారి మనం చాలా రక్షణ అనుకున్నది మనని భక్షిస్తుంది. తన ఇంటి కుక్క తన్ని కరిచినట్టు, తన చేతి మెతుకులు తిన్న కాకి తన తల మీద పొడిచినట్టు. ఎంత చిత్రం అంటే, గాంధారి పరమశివుడి గురించి తపస్సు చేసింది కన్యగా ఉన్నప్పుడు. తపస్సు చేస్తే ఏం కావాలన్నాడు, 100 కొడుకులు 101 సంతానం కావాలని. తథాస్తు అన్నాడు. సత్సంతానం అనలేదు కదా, తథాస్తు అన్నాడు. మా వంశానికి ఎప్పుడూ పిల్లల కొరత వస్తోంది, ఇంతమంది పిల్లలుండే పిల్ల ఇంటి కోడలైతే సింహాసనానికి ఇబ్బంది ఉండదు, పిల్లలు బాగా ఉంటారని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేశాడు భీష్ముడు. ఆ సువలుడు కూడా ఒప్పుకున్నాడు. తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆవిడ మనసులో ఒకందుకు సంతోషించింది. మా ఆయన కంటే కళ్ళు లేవు, కానీ కళ్ళున్న పాండురాజు గారు రాజ్యం చేశాడు, కానీ ఇప్పుడు పాండురాజు గారికి సంతానం లేదుగా. కాబట్టి ఇప్పుడు నాకే సంతానం కలుగుతుందో వాళ్ళు సింహాసనానికి వస్తారు. ఇప్పుడు ఆవిడ సంతోషం పొందింది. ఆ సంతోషం ఎంతలో ఆవిరైంది, అక్కడ ధర్మరాజు గారు పుట్టారని తెలిసింది. అక్కడ ధర్మరాజు పుట్టేశాడు కాబట్టి మొదట పుట్టినవాడు రాజ్యాధికారమునకు వారసుడుగా పుట్టవలసిన వాడు పుట్టేశాడు. 101 మంది పిల్లలు పుడతారని వరం ఉంటే మాత్రం ఎందుకు ఆలస్యంగా పుట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది. తిరుమలలో అష్టదళ పాద పద్మారాధన సేవ నీ చేతిలో ఉంటే మాత్రం ఎందుకు, తెల్లవారకట 4 గంటలకి రైలు వెళ్ళిపోతుంది, వెంటనే కాలికి పైకి వెళ్ళి స్నానం చేసినా ఆనందనిలయంలోకి వెళ్ళిపోతాం కదండి. 1 గంట లేట్ అయినా 5ంటికి వెళ్ళినా వెళ్ళిపోతాం కదండి. 8ంటికి సేవ అనుకుని వెళ్ళాడు, 4 గంటలు లేట్ అయింది. ఎందుకు రైలు ఎడితే మాత్రం తిరుపతి, నువ్వు వెళ్తే కావాలంటే ప్రసాదం పుచ్చుకోండి అన్నారు. మళ్ళీ ఎప్పుడు దొరికాయి నీకు ఆ టికెట్. అలా ఆలస్యమే. ఇది ఆవిడ కడుపు మండిపోయింది. ఎవరికి కావాలి ఇప్పుడు ఆ 101 సంతానం? ఎవరికి కావాలి? ఆలస్యంగా పుట్టడం. ముందు పుట్టు ఉంటే అప్పటికి ఆవిడ ఏడాది నుంచి కడుపుతోంది. ఏడాది నుంచి కడుపుతో ఉన్నటువంటి కుంతి కొడుకుని కనేసింది. అంతకన్నా ముందు కడుపుతో ఉన్న నేను కొడుకుని కనలేదు. ముందు నాకు పుట్టుంటే వాడు సింహాసనానికి వెళ్ళారు. ఇప్పుడు వీడు ఆలస్యంగా పుట్టి ఏం చేయాలి, అన్నయ్య వెనకాల వెళ్ళి విరవాలి అని కడుపు మండిపోయి ఆ కడుపుని బాధేసుకుని దిక్కుమాలిన పిల్లలు లోపల ఎంతకీ బయటికి రారు, మీరు వచ్చేటప్పటికి ఏం మిగులుతుందిరా మీకని అసూయ ప్రబలింది. ఈ అసూయ ప్రబలి కడుపు మీద తాడనం చేసింది. ఇది ఎక్కడిదండి ఇది? ఈవిడేం చేసిందంటే, ఈవిడ కడుపు బాదుకుంటే గర్భస్రావం అయిపోయి ఒక మాంసపిండము బయటపడిపోతే మరి 101 సంతానం ఉంటుందన్నాడు పరమశివుడు. మహానుభావుడు వేదవ్యాసుడు వచ్చాడు. ఆయన ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఉంటాడు ఈ వంశాన్ని. సత్యవతీదేవి తల్లిగా ఉందని ఆయన తాపత్రయం. కాబట్టి ఆయన గబగబా వచ్చి అన్నాడు, బుద్ధి లేనిదానా, ఎంత అసూయ పొందావు, అదే ఆ పద్ధతి ఒక తల్లి ప్రవర్తించవలసిన విధానం. సింహాసనం పోయిందని అసూయపడి కడుపు మీద కొట్టేసుకున్నావా, మాంసపిండం బయటపడిపోయిందా, అయినా నేను చెప్తున్నాను నీకు 101 సంతానం కలుగుతుంది, నా మాట పోదు. మహాత్ములు సత్యం పలుకుతారా, మహాత్ములు పలికింది సత్యం అవుతుందా అంటే, మహాత్ములు సత్యం పలకరు, వారు పలికింది సత్యం అవుతుంది. అంటే వారు సత్యం పలకరు అంటే నా ఉద్దేశం వాళ్ళు అసత్యాలు ఆడతారని కాదు, వాళ్ళు అన్నది సత్యం అవుతుంది. ఒక అల్పాయుష్కుడు వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, అంతే, ఆయన దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, ఆయన అన్నది సత్యం అవ్వాలి. ఈశ్వరుడు ఉండేదందుకు అది సత్యం చేయడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ మాంసపిండాన్ని, ఈ మాంసపు ముద్దని 101 ముక్కలు చెయ్యండి, 101 నీటి కుండలలో పెట్టి బయటి భాగాన్నంతటినీ చల్లని నీటితో తడుపుతూ ఉండండి. తడుపుతుంటే కొంతకాలానికి ఆ నీటి కుండలలో ఉన్నటువంటి మాంసపు ముద్దలే ఈ గర్భస్రావమైనటువంటి పిండ మాంసములో నుండి పుత్రులుగా పుడతారు.
వాళ్ళే సంతానం అవుతారు. కాబట్టి ఆ కుండలను కాపాడండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అని ఇంకెప్పుడు ఇలా నువ్వు అసూయతో ప్రవర్తించకన్నాడు. ఇది మొదలు. ఆ తర్వాత పెరిగే చెట్టు విషవృక్షం అంతా అదే. ఈ అసూయ ఎక్కడి వరకు వెళ్ళిందో అంటే తెలుసా అండి? చివర కృష్ణ భగవానుణ్ణి శపించేంత వరకు ఆఖరణ తన కొడుకులు అందరూ చచ్చిపోయారు, కుంతికి పుట్టిన 5 కొడుకులు బతికే ఉన్నారు అన్న బాధతో ఆవిడ కోపంతో చూస్తుండగా కళ్ళకి కట్టుకున్న గుడ్డ కిందకి జారితే ఆవిడ కన్నులలోంచి వస్తున్నటువంటి చూపు ఎక్కడ పడుతుందో అని కృష్ణుడు పాండవుల్ని వెనక్కి లాగి ధర్మరాజు నుంచాడు. ధర్మరాజు గారి కాళ్ళ మీద పడింది ఆవిడ చూపు. ఆయన కాళ్ళు కాలి బొబ్బలెక్కిపోయాయి. ఎదురుగుండా ఉంటే కాలిపోదుర్రా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి రక్షించాడు. అసూయే. కాబట్టి ఇక్కడ పడిన బిందువు, ఇక్కడ పడిన విషబీజం ఇక పెరుగుతూనే ఉంది. అదే ఎదర మహాభారతాన్నంతటినీ నిర్ణయం చేసింది. దాన్ని తిప్పుకోలేకపోయింది గాంధారి, తిప్పలేకపోయాడు ధృతరాష్ట్రుడు. ఆ తరువాతి కాలంలో అక్కడ గాంధారికి ఆ మాంస పిండాన్ని దాచారు కదండి, ఆ కుండల్లోంచి 101 సంతానం బయటికి వచ్చింది. 100 మగపిల్లలు, 1 పిల్ల ఆడపిల్ల. ఆమె దుశ్శల. ఇందులో ఈ దుర్యోధనాదులు పుట్టారు. ధర్మరాజు గారు పుట్టినప్పుడు లోకం ఎలా ఉందో చెప్పారు, మరి దుర్యోధనాదులు పుట్టినప్పుడు ఎలా ఉందో కూడా చెప్పాలి కదా. అందుకని చెప్తున్నారు, ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును గ్రవ్యాదారవంబుల్ శివానాదంబుల్ మదగూక ఘోంకృతులు నానారాసబద్ధానముల్ భూదిక్కంపముగా చెలింగే వికతాంభోభృన్నభో వీధియందు ఆదిత్యద్యుతిమాయగా కురిశ ఉగ్రాశృం మహావర్షముల్. ఆ దుర్యోధనుడు మొట్టమొదట పుట్టగానే ఎన్ని అపశకునాలు కనపడ్డాయంటే చుట్టుపక్కల అరణ్యాలలో ఉన్న క్రూర మృగాలన్నీ సంతోషంగా అరిచేయటం. గుడ్లగూబలు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ లోకంలో బయటికి వచ్చి తిరిగాయి. అలాగే గాడిదలు పెద్దగా ఓండ్ర పెట్టాయి. శివానాదముల్ అంటే ఆడనక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి. భూమి అంతా కూడా అకస్మాత్తుగా ధూళి రేగి చీకటిగా అయిపోయి అకస్మాత్తుగా ఆకాశంలోంచి నెత్తుటి చుక్కలు కింద పడ్డాయి. ఇన్ని దుర్నిమిత్తములు కనపడితే భీష్మాదులు పరిశీలించారు. అరెరే, ఈ పుట్టినవాడిలో ఏదో ఇబ్బంది ఉంది అనుకున్నారు. ఆ పుట్టిన దుర్యోధనుడి గురించి చెప్తూ, అనిలుజుడు పుట్టిన దివసమునన అట దుర్యోధనుండు నరనుత ధృతరాష్ట్రునకున్ గాంధారికి అగ్రనందనుడు ఘనుడు పుట్టే కలి అంశమునన్. కలిపురుషుడు ధృతరాష్ట్రుడికి గాంధారికి పెద్ద కొడుకుగా దుర్యోధనుడుగా పుట్టాడు. ఏ రోజున? ఇక్కడ భీముడు కుంతీదేవికి ఏ రోజు పుట్టాడో ఆ రోజే దుర్యోధనుడు పుట్టాడు. ఏడాది ముందు ధర్మరాజు గారు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఆ రోజు రాత్రి ధృతరాష్ట్రుడు ఒక్కడు కూర్చునుండగా వెళ్ళారు భీష్మాదులు. వెళ్ళి అన్నారు, కులాన్ని నాశనం చేసేవాడు పుట్టాడని మేము అనుకుంటున్నాం, ఇతని వలన దేశమంతా కూడా పాడవుతుంది, లేకపోతే ఇన్ని దుర్నిమిత్తములు కనపడవు. కాబట్టి రాజా, నా మాట విని ఆ కొడుకుని విడిచిపెట్టేసేయి అన్నారు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు. ఉండవలసిందే, 100 ఉండవలసిందే అన్నాడు. అదే ధృతరాష్ట్రునకు ఒక వైశ్యకాంత యందు యుయుత్సుడు అనబడేటటువంటి కొడుకు కూడా పుట్టాడు. ఈ 100 ఆడపిల్ల కాకుండా పుట్టాడు. ఆ యుయుత్సుడు మహాధర్మాత్ముడు. ఆమె వైశ్యకాంతకు పుట్టిన అతను వీళ్ళ నుంచి విడిపోయాడు. అది కూడా ఎక్కడ విడిపోయాడో తెలుసా అండి? భారతంలో ఆశ్చర్యం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు ధర్మరాజు గారు భీష్మద్రోణులకు నమస్కరించడానికి ధనుర్బాణాలని విడిచిపెట్టి పరమ గురుభక్తితో పాదచారి అయి అవతలి శిబిరంలోకి వెళ్ళాడు, అవతల సేనావాహినిలోకి వెళ్ళి పెద్దవాడని తాతగారు భీష్మాచార్యుల వారికి, ద్రోణుడికి, పెద్దలకి నమస్కరించి ఒక పెద్ద కేక వేశాడు. ఇది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. ధర్మం ఎటుందో అటే నెగ్గుతుంది. కాబట్టి మేము గెలిచి తీరుతాం. ఈ దుర్యోధనాదులు నశించిపోతారు ఈ యుద్ధంలో. వీళ్ళని ఆశ్రయించి ఉన్న వాళ్ళు కూడా పాడైపోతారు. కాబట్టి దుర్యోధనుడి తోడబుట్టిన వాళ్లతో సహా నేను పిలుస్తున్నాను, సోదరులారా, ఇప్పటికైనా మీరు ధర్మపక్షాన నిలబడాలనుకుంటే గీత దాటి ఇటు వచ్చేయండి అన్నాడు. ఎవ్వరూ రాలేదు. యుయుత్సుడు వచ్చేసాడు.
వచ్చి యువతలకి చేరిపోయాడు. ఆయన మొదటి నుంచి ధర్మపక్షపాతి. అభిమన్యుణ్ణి చంపి ఉత్సవం చేసుకుంటుంటే ఆయన దెబ్బలాడాడు కౌరవుల్ని. మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టబోతోందో మీకు తెలియట్లేదు. ఒక పసిపిల్లవాడిని అధర్మంగా చంపి సంతోషంగా ఉన్నారా? ఎంత ఇబ్బంది పడుతుందో చూద్దురుగానని చెప్పాడు. మహానుభావుడు భీష్మాచార్యుల వారి యొక్క పార్థివ శరీరాన్ని అంత్యేష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఛత్రం పట్టాడు. ధర్మరాజు గారు ఆయన్ని ఎంత నమ్మాడంటే, ధర్మరాజు గారు రాజసూయాగం చేయడానికి కావలసినటువంటి బంగారం తీసుకురావడానికి హిమవత్ పర్వతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉందని తెలుసుకుని వెడుతూ ఆయన రాజ్యానికి చంటి పిల్లవాడైన పరీక్షిత్తుకి కాపు పెట్టి వెళ్ళవలసి వచ్చింది. యూచ్చుణ్ణి నమ్మి యూచ్చుణ్ణి కాపలా పెట్టాడు. ఈ యూచ్చుడు ధృతరాష్ట్రుడికి సేవ చేశాడు. చిట్ట చివర వైశ్య స్త్రీ వలన పుట్టిన నా కొడుకు అని మిగిలినవాడు ఆయన ఒక్కడే. ఆయన అంతటి ధర్మాత్ముడు. గాంధారి వలన పుట్టినటువంటి నూర్గురు దుర్మార్గులైతే ఒక వైశ్యకాంత వలన ధృతరాష్ట్రునికి పుట్టినటువంటి కుమారుడు మాత్రం అంత ధర్మాత్ముడయ్యాడు. కానీ ఆయనకి సింహాసనార్హత లేదు. పైగా మహానుభావుడు ధర్మరాజు గారు ఉన్నాడు. కాబట్టి ఆ యూచ్చుడు, నేను మహాభారతంలోంచి ఒకసారి ఆ యూచ్చుని యొక్క పాత్ర గురించి ఒక 4 మాటలు చెప్పాను. ఇంచేత అంటే దుర్యోధనాదుల గురించి 18 పర్వాలు వినకపోయినా మీకు తెలుసు. కానీ యూచ్చుడి గురించి ఒక 4 మాటలు అందుకని పరిచయ వాక్యాలుగా పలికాను.